మొదటి వచనం మొదలుకొని 20 వచనం వరకు చదివి ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇందులో ధృవీకరించుకుందాము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇది దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చాడు. క్రీస్తు ధర్మశాస్త్రము యొక్క సంపూర్తి. ధర్మశాస్త్రము క్రీస్తుకు ఛాయ, షాడో ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు ముందుగా ఉన్న ఛాయ, ఒక నీడ. ఇట్ రిప్రజెంట్స్ క్రైస్ట్ అండ్ హిజ్ యాక్షన్స్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేస్తాడో దాని కొరకు ధర్మశాస్త్రం ముందస్తుగా, ఛాయగా, అక్షరార్థంగా నిర్వహించబడిన ఆచార వ్యవహారం. 2వ వచనం, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినము. ఎవరు నిర్ణయించాలి? యాజకుడు నిర్ణయించాలి. యాజకుడు నిర్ణయించాలి అంటే ఏం చేయాలి? అతనిని పరీక్షించాలి. పరీక్షించి నిర్ణయించాలి. పరీక్షించకుండా నిర్ణయించకూడదు. కుష్ఠవ్యాధి అంటువ్యాధి, ఆ కాలంలో ఉన్న పరిస్థితి కనుక అది ఒక మనిషి యొక్క శరీర అవయవాలను తినివేస్తుంది, స్పర్శ లేకుండా చేస్తుంది. ఇది పాపమునకు ఖచ్చితంగా అర్థమయ్యేట్లు చెప్పగలిగిన వ్యాధి ఇది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు పాపము యొక్క లక్షణాలు. సెన్స్ కోల్పోతారు. కుష్టి వ్యాధిగ్రస్తులు స్పర్శ కోల్పోతారు. పాపులు పాపము యొక్క స్పర్శ కోల్పోతారు. ఇది పాపం అని వాళ్ళు దే కాంట్ సెన్స్ ఇట్ యాజ్ ద సిన్. పాపము అని వాళ్ళు పాపాన్ని గుర్తించలేరు. అందుకే కుష్టి వ్యాధిని పోల్చాడు బైబిల్లో పాపంతో. కనుక పాపము నుండి విడిపించబడుటకు రక్త ప్రోక్షణం కావాలి. కుష్ఠవ్యాధిగ్రస్తుడు శుద్ధుడని నిర్ణయం చేయటానికి రక్త ప్రోక్షణం కావాలి. ఆ రక్త ప్రోక్షణం సింబాలిక్గా చూపించాడు. ఏమిటి, ఏం జరుగుతుంది రక్త ప్రోక్షణంలో? దానికి గాను యాజకుడు వానిని పాడెము వెలుపలికి తీసుకుని వెళ్ళాలి. యాజకుని దగ్గరికి ఆయన తీసుకొస్తే యాజకుడు పాళెం వెలుపటికి తీసుకుపోతాడు. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిపెట్టినదని తెలిసినప్పుడు పవిత్రత పొందగోని వాని కొరకు యాజకుడు 2 సజీవమైన పవిత్ర పక్షులను, దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలు, హిస్సోపును తెమ్మని ఆజ్ఞ ఇవ్వాలి. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. యాజకుని ఆజ్ఞ కాదు, ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలో 2 పవిత్ర పక్షులు, హిస్సోపు, రక్తవర్ణపు నూలు, దేవదారు కర్ర. నిర్గమ 12:22లో ఈ 3 వస్తువులు, దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలు, హిస్సోపు, ఇవి శుద్ధి ఆచారానికి వాడేవి. అందుకే దావీదు 51వ సంకీర్తనలో 7వ వచనంలో అనుకుంటారు, అంటాడు, నన్ను హిస్సోపుతో కడుగుదేవా అంటాడు. శుద్ధి కొరకు వాడే వస్తువులు ఇవి. ఈ 3 కూడాను అవి తీసుకుని రావాలి. యాజకుడు పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని
దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూనె, హిస్సోపును తీసుకుని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలిపెట్టాలి. చూడండి, కుష్ఠవ్యాధిగ్రస్తుడు తాను శుద్ధుడగుట కొరకు 2 పవిత్ర పక్షులు తెస్తే ఒకదానిని కట్ చేసి పారుతున్నటువంటి నీళ్లపై ఆ రక్తమును, అలాగే అదే నీళ్ళలో దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూనె, హిస్సోపును తీసుకొని సజీవమైన పక్షిని దానిలో ముంచాలట. అంటే పారుతున్నటువంటి నీరు రక్త ప్రోక్షణం చేయబడిన రక్తం, అది నీటిపైన పోయబడి ఆ శుద్ధి అంశాలన్నీ 3 వస్తువులు పక్షితో సహా నీటితో ముంచి పైకి లేపటం. ఏమిటి అంటే పవిత్ర పక్షి యొక్క రక్తం మరొక పక్షిని విడుదల చేస్తాం. 2 పక్షులలో ఒక పక్షి వధించబడుతుంది, ఒక పక్షి విడుదల చేయబడుతుంది. ఎప్పుడు ఆ రక్త ప్రోక్షణం కింద శుద్ధి అయిన తరువాత. ఇది సువార్త సందేశాన్ని తెలియజేస్తుంది. పవిత్ర పక్షి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఒక పాపిని పవిత్రుని చేసి బయటకు పంపిస్తుంది, సమాజంలోకి పంపిస్తుంది. పక్షి ఆకాశంలో ఎగురుతుంది కదా, ఒక పాపి సమాజంలో ఉంటాడు, అతడు పరిశుద్ధులైన తర్వాత అదే సమాజంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా ఒక పక్షిని చంపి దాని రక్తమును పారుతున్న నీళ్ళల్లో ఈ వస్తువులతో ముంచి దానితో పాటు ఆ పక్షిని కూడా ముంచుతారు. యాజకుడు చేసే పని ఇది, అందరూ చేసేది కాదు. యేసుక్రీస్తు ప్రభు యాజకునిగా తాను శిలువపై పస్కా బలిపశువుగా తానే మానవ పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం కొరకు ఆయనే శిక్షగా తనకు విధించుకొని ఆ శిక్ష యందు మానవునికి క్షమాపణ ఇచ్చాడు. అపరాధ పరిహారార్థములుగా తనను తానే చేసుకున్నాడు. కనుక క్రీస్తు యొక్క రక్తమునందు మానవ పాపానికి పరిహారం దొరికింది, మానవునికి క్షమాపణ లభించింది. ఇది చేసిన తరువాత 8వ వచనం, అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుకుని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ బాప్టిజం. బాప్తిస్మములో ఒక వ్యక్తి తన అంతరంగంలో కలిగినటువంటి శుద్ధికి బాహ్య సంబంధమైనటువంటి నీటి స్నానము ద్వారా శుద్ధుడని ప్రకటిస్తాడు. కనుక బాప్తిస్మము క్రైస్తవ సంప్రదాయంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. శుద్ధునిగా చేసినది రక్తమైనను సమాజములో సంఘములో చేర్చబడినట్లు స్నానమాచరించుట ప్రధాన ఘట్టంగా క్రైస్తవ్యంలో గుర్తించబడింది. సాక్షార్థం అతడు స్నానము చేస్తాడు. 9వ వచనం, 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, కనుబొమ్మలను క్షౌరం చేసుకోవాలి. తన రోమమంతటిని క్షౌరం చేసుకుని బట్టలు ఉతుక్కొని వడలు నీళ్లతో కడుక్కొని పవిత్రుడవుతాడు 7వ దినాన. చూడండి, 7 అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 7 మార్లు ప్రోక్షించటం, 7 మార్లు శుద్ధుడిగా చేసుకోవటం, 7వ నాడు శుద్ధుడిగా
క్షవరం చేసుకోవటం. 7 అనేటువంటి పదం మనకు కనబడుతుంది. ఈ సజీవమైన పక్షిని వధించినప్పుడు కుష్టు విషయముల పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి పవిత్రుడని నిర్ణయిస్తారు. అర్థమవుతుంది. పక్షి రక్తములు వాటిని ముంచి 7 సార్లు ఆ వ్యక్తి మీద ప్రోక్షిస్తారు. 7 సార్లు ప్రోక్షించటం, ఇవన్నీ కూడా 7 సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. కనుక సంపూర్ణ పరిశుద్ధతలోనికి, సంపూర్ణ శుద్ధిలోనికి, సంపూర్ణ పాప క్షమాపణలోనికి ఒక వ్యక్తి నడిచిన తరువాతనే సంఘంలో భాగస్థుడు అవుతాడు. ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళు ఆరాధనలో భాగస్థులని చెప్పకూడదు. క్రీస్తు రక్తములో శుద్ధి చేయబడిన వారే భాగస్థులు. ఇక 8వ దినాన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రాయశ్చిత్తం కొరకైనటువంటి గొర్రె పిల్లల యొక్క రక్తం చిందించబట్టం చూస్తాము. ఇందులో నేను చెప్పాను కదా, అపరాధ పరిహారార్థ బలి ఒక పాపి తన క్రియ కొరకు చేసుకునేటువంటి బలి. దీనిని మొదట యాజకుడు అతని కొరకు అర్పించాలి. 8వ నాడు శుద్ధి పొందగోరిన వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 ఏడాది ఆడు గొర్రె పిల్లను, చూడండి 2 మగ గొర్రె పిల్లలు, ఒకటి అపరాధ పరిహారార్థ బలికి, ఒకటి పాప పరిహారార్థ బలికి, రెండింటికి మగాడిని వాడాడు. దహన బలికి ఆడ గొర్రె పిల్లను వాడాడు. ఇక్కడ సంఘం డిఫరెన్సియేషన్ కనబడుతోంది. క్రీస్తు పురుషుడు, సంఘము వధువుగా వర్ణించబడింది. సంఘము పక్షముగా ఇవ్వబడినది దహన బలి. క్రీస్తుగా ప్రత్యక్షంగా ఇవ్వబడిన బలి అపరాధ పరిహారార్థ, పాప పరిహారార్థ బలులు. అందుకే 2 మగ గొర్రె పిల్లలు, 1 ఆడు గొర్రె పిల్ల. 2 క్రీస్తును ఆయన బలులను సూచిస్తున్నవి. ఒకటి సంఘము తనను తాను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకొనటం వలన ఆ సంఘము అంగీకరించబడుటను గురించి సూచిస్తూ ఉన్న దహన బలి అది. ఇది దీనిలోని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం కొరకు నూనె కలిపిన 3/10వ వంతుల గోధుమ పిండిని అర్ధసేరు నూనె తీసుకురావాలి. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో సహా తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధికి ఆ వ్యక్తిని మరియు అతని యొక్క అర్పణలు, 3 గొర్రె పిల్లలు మరియు నైవేద్యపు మెటీరియల్ని తీసుకుని రావాలి. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించాలి. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలంలో ఆ గొర్రె పిల్లను వధించాలి. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనది యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. యాజకుడు వధించిన ఆ గొర్రె పిల్లను దేవుడు అతి పరిశుద్ధంగా ఎంచుతున్నాడు. అది నిర్దోషమైనది, పాపిపక్షంగా అంగీకరించబడి అది అతి పరిశుద్ధంగా దేవుడు ఎంచడిది. అది క్రీస్తును సూచిస్తోంది. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడిన దాని యొక్క రక్తాన్ని కొంచెం తీసుకుని పవిత్రత పొందగోరు వాని యొక్క కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటను వేలు మీద, కుడికాలు బొటను వేలు మీద చిమరాలి. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసుకుని తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడివేలు ఉంచాలి.
ఎంత స్పెసిఫిక్గా చెబుతున్నాడు చూడండి. రక్త ప్రోక్షణము, నూనె ప్రోక్షణము. రక్త ప్రోక్షణము నీతిమంతునిగా చేయుటకైన క్రీస్తు యొక్క రక్త బలి. నూనె ప్రోక్షణము సంపూర్ణ పరిశుద్ధులుగా దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడుటకు, మహిమపరచబడుటకు కావలసినటువంటి శుద్ధిని చేయుట కొరకైనటువంటి ప్రత్యేకమైన అభిషేకం. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి రక్షించబడుటకు, పాపక్షమాపణ పొందుటకు అవసరమైనది క్రీస్తు రక్తం. ఆ వ్యక్తిని పరిశుద్ధపరచుటకు కావలసినటువంటిది పరిశుద్ధ తైలమునకు సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మనుషుడు విశ్వాసం ఉంచిన తరువాత తిరిగి పాపం చేస్తే అతనిని ఒప్పింపచేసి అతనిని ప్రభు యొక్క రక్తంలో శుద్ధి చేసుకునేటట్లు చేసేటువంటి శక్తి కలిగిన దేవుని ఆత్మ రక్షించబడిన విశ్వాసి యొక్క అంతరంగంలో ఉంచబడతాడు. ఆ విధంగా విశ్వాసి నిత్యము తనను తాను శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకుంటూ ప్రభువు చేత శుద్ధి చేయబడుతూ నీతిమంతునిగా ప్రాక్టికల్గా కొనసాగుతూ పునరుద్ధాన సమయంలో దేవుని ఆత్మచేత సంపూర్ణ నీతిమంతునిగా చేయబడిన వాడుగా దేవుని సన్నిధిలో అంగీకరించబడేటట్లుగా చేసి అతనిని ప్రభు యొద్దకు పంపుతాడు. ఈ ప్రోగ్రామింగ్కి ఇక్కడున్న లేవి 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వర్ణన యాప్ట్గా సరిపోతుందని నేను మనవి చేస్తున్నాను. 16వ వచనం, అప్పుడు యాజకుడు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు వేలుతో ఆ నూనెలో కొంచెం ప్రోక్షించాలి. యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటన వేలు మీద, వాని కుడికాలి బొటన వేలు మీద అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం చెమరాలి. ఆ తర్వాత యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోని వారి తల మీద చెమరవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత అప్పుడు వాడు దహన బలి పశువును వధించాలి. అర్థమవుతుందా? ఒకడు దేవుని సన్నిధిలో తనను సమర్పించాలి అంటే మొదట అతని పాపము క్షమించబడాలి. అపరాధ పరిహారార్థములు అతని యొక్క వ్యక్తిగత క్రియ చేత కలిగిన పాపం, పాప పరిహారార్థములు అతని యొక్క స్వభావం వల్ల కలిగిన పాపం. ఆ రెండింటికి క్షమాపణ కలిగిన తరువాతనే అతడు పరిశుద్ధాత్మ చేత తాకబడిన తరువాతనే అతడు దహన బలి ఇవ్వటానికి అర్హుడవుతాడు. దహన బలి ఆరాధనను సూచిస్తుంది. ఆఖరి వచనం, యాజకుడు దహన బలి ద్రవ్యాన్ని నైవేద్యాన్ని బలిపీఠం మీద అర్పించాలి. అట్లు యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు పవిత్రుడు అవ్వాలి అంటే యాజకుడు చేసే కార్యక్రమమే ముఖ్యము. వాడు తనంతట తాను పవిత్రుడు కాలేడు. హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ యాజ్ హోలీ వన్. ఏ మానవుడు తనంతట తాను దేవుని ఎదుట నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకోలేడు. తన క్రియ చేత, యాజకుడు చేసే క్రియ చేత, దేవుడిచ్చిన విధానము చేత, రక్త ప్రోక్షణం చేత, నూనె అభిషేకం చేత మాత్రమే చెప్పబడతాడు. కనుక ఏ మానవుడు కూడాను తనంతట తాను దేవుని ఎదుట పరిశుద్ధుడు నీతిమంతుడు కాలేడు. యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు చేసిన శిలువ యాగాన్ని బట్టి, ఆయన యొక్క ఆత్మ చేసినటువంటి కార్యమును బట్టి అతడు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, రక్తము చేత తీర్చబడి, పరిశుద్ధుడిగా దేవుని ఆత్మ చేత చేయబడి,
ప్రభు సన్నిధికి వెళ్ళటానికి అర్హుడిగా ఎంచబడతాడు. 21వ వచనం నుండి 32వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగము. ఒక పేదవాడు కుష్ఠరోగి అయి శుద్ధుడైన వాడు, బాగుపడినవాడు, ధర్మశాస్త్ర ఆచారము చొప్పున యాజకుని చేత శుద్ధి నొందు విధానం రాయబడింది. ఇదే అధ్యాయం లేవియాకాండం 14వ అధ్యాయం మొట్టమొదటి 20 వచనాల్లో ధనవంతుని యొక్క అర్పణ గురించి వ్రాయబడింది. ఇది పేదవాణిని గుర్చినటువంటి వివరణ. ఇప్పుడు మనం చూస్తున్నాం 21 నుండి 32. ఏమిటి వ్యత్యాసం? కుష్ఠపడగలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేని ఎడల, అందుకే పేదవాడు అన్నాం. అంటే 3 గొర్రె పిల్లలను, నైవేద్యపు మెటీరియల్ను కొనటానికి డబ్బు లేనటువంటి కుటుంబం పేదవాడు. అలాంటి వ్యక్తికి సందేశం ఒక్కటే, ఆచరణలో ఆర్థికపరమైన రాయితీ వచ్చేట్లుగా చేశాడు. అపరాధ పరిహారార్థ బలి కొరకు 1 గొర్రెపిల్ల, మగ గొర్రెపిల్ల తేవాలి. పాప పరిహారార్థ బలి కొరకు మరియు దహన బలి కొరకు 2 పావురపు పిల్లలు లేదా తెల్ల గువ్వలు. యేసుక్రీస్తు ప్రభువు వారిని 8వ దినాన దేవాలయానికి తల్లి తీసుకుని వచ్చినప్పుడు ఆమె యొక్క స్రావమును గూర్చిన శుద్ధి ఆచారానికి ఆమె 2 తెల్ల గువ్వలను తీసుకొని వచ్చినట్లుగా చూస్తాం. అంటే వాళ్ళు పేదవారని అర్థం. అక్కడ ఎవరైతే గొర్రెపిల్ల స్థానంలో గువ్వలు లేదా పావురపు పిల్లలను ఇస్తారో వారు పేదవారని అర్థం మనకు. కనుక పేదవాడైనా గొప్పవాడైనా రక్త ప్రోక్షణం లేకుండా పరిహారం పొందలేడు. ఇది వాస్తవం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పచ్చు అన్నాడు హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 23వ వచనంలో. అవును. కనుక ఈ పేదవాడు చేయవలసినది ఏమిటి అంటే, ధనవంతుని కొరకు చేసినట్లే చేయబడాలి. అయితే అర్పణగా ఇచ్చేటువంటి గొర్రెపిల్లల విషయంలో 3 బదులు 1 దాన్ని ఇస్తాడు, మిగిలిన 2 బదులు 2 పావుర పిల్లలను ఇస్తాడన్నమాట. కాబట్టి ఆర్థికంగా అతడు లేనివాడు కనుక దేవుడు అతనిని వీటితో అంగీకరిస్తున్నాడు. చూడండి, వాడు పేదవాడై మొదటి 20 వచనములలో ధనవంతుని నిమిత్తము చెప్పబడినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెను కలిసిన గోధుమ పిండిన 1 అర్ధసేరు నూనెను, వానికి దొరకగల 2 తెల్ల గువ్వలని గాని 2 పావురపు పిల్లలని గాని, అనగా పాప పరిహారార్థ బలిగా 1 దానిని, దహన బలిగా 1 దానిని తీసుకుని రావలెను. పాప పరిహారార్థ బలిగా 1 దానిని, దహన బలిగా 1 దానిని తీసుకుని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు, పవిత్రత పొంది అన్నప్పుడు 7 దినముల అనంతరం 8వ నాడు అతడు యెహోవా యొక్క సన్నిధి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావాలి. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి 1 గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి 1 గొర్రె పిల్లను వధించాలి. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వారి యొక్క కుడి చెవి కొన పైనను, కుడి
చేతి బొటన వేలు మీదను కుడికాలు బొటన వేలు మీద దాన్ని చమరవలను. యాజ్ ఇట్ ఈజ్గా ధనవంతునికి పేదవానికి కూడా ఒకే విధమైనటువంటిది ఇక్కడ అపరాధం నిమిత్తం ఇస్తున్నట్లుగా చూస్తాం. అపరాధ పరిహారార్థ బలి, సిన్ ఫర్ హిజ్ ఓన్ యాక్షన్స్, అటోన్మెంట్ ఫర్ హిజ్ ఓన్ సిన్ఫుల్ యాక్షన్స్, దీని కొరకు ఇస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత యాజకుడు నూనెలో కొంచెం తన అరవ చేతిలో పోసుకొని ఎడమ చేతిలో ఉన్న నూనెలో కొంచెం కుడి చేతిలో తీసుకుని యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షించాలి. మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెం పవిత్రత పొందగోరు వాని కుడి చేయి మీదను, వాని కుడి చేతి బొటన వేలు మీదను, వాని కుడికాలి బొటన వేలు మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటనే వేయాలి. రక్తము నూనె రెండు ఒకే స్థలాల్లో భిన్న సమయాలలో ప్రోక్షించబడుతున్నాయి. యాజకుని అరచేతిలో ఉన్న కొదుము నూనెను అతడు పవిత్రత పొందగోని వాని యొక్క శిరస్సు మీద ప్రాయశ్చిత్తం కలగటానికి పోయాలి. పరిశుద్ధాత్ముని చేతనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు వస్తాడు. యేసుక్రీస్తు బలియాగము చొప్పున మాత్రమే ఒక వ్యక్తి ప్రీతిమంతుడుగా చేయబడతాడు. కనుక ఈ యొక్క పరిశుద్ధపరచబడే కార్యక్రమంలో క్రీస్తు, పరిశుద్ధాత్మదేవుడు, తండ్రియు భాగస్థులుగా మనకు కనిపిస్తారు. 30వ వచనం, అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లల్లోనే గాని ఒకదానిని అర్పించాలి. తన నైవేద్యముగాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దాన బలిగా మరొక దానిని అర్పించవలెను. గువ్వలు లేదా పావురాలు ఇవి పేదవాడు తన సామర్థ్యం లేని కారణం చేత వీటిని తెస్తాడు. వీటిని అర్పించినప్పుడు ప్రభువు వీటి యొక్క రక్తాన్ని అంగీకరిస్తున్నాడు. 31వ వచనం, తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదాన్ని అర్పించాలి. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి. కుష్ఠపడ కలిగిన వాడు, పవిత్రత పొందదగిన వాటిని సంపాదించలేని వాడు విషయమై ఇది విధి. ఈ విధంగా చేయటం ద్వారా పేదవాడు శుద్ధి పొందినవాడుగా ప్రకటించబడతాడు, యాజకుని చేతని చెప్పబడుతూ ఉన్నది. 33వ వచనం నుండి 53వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో ఇంటికి కలిగిన కుష్ఠము నుండి శుద్ధి చేయబడుట వివరాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు ఇది అర్థమైన తర్వాత వాక్యాన్ని చదువుతాను. ఒక ఇంటికి కుష్ఠము దేవుడే కలుగజేసినట్లు తాను చెప్పుకున్నాడు. 34వ వచనంలో నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల అన్నాడు. నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల అన్నాడు. అంటే ఆ వ్యక్తి, ఆ కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తుల పాపమును బట్టి ఆ ఇల్లు శిక్షించబడుతుంది. ఆ వ్యక్తులు శిక్షించబడటం అనే దాని కొరకైన జడ్జిమెంట్గా దీనిని దేవుడు వారి ఇంటి పక్షంగా చేస్తున్నాడు. అయితే వాళ్ళు దాన్ని గుర్తించాలి. ఓహో, మా ఇల్లు, మా కుటుంబం దేవుని జడ్జిమెంట్కి గురవుతోంది. ఎప్పుడైతే స్వాస్థ్యాల్లో కట్టుకున్న ఇల్లు కదా, వీళ్ళు ఇంకా వెళ్ళలేదు, కనాను దేశానికి వెళ్ళాల. ఈ మాటలు చెబుతున్నప్పుడు వెళ్ళిన తరువాత, కనాను దేశానికి వెళ్ళిన తరువాత, మీకు స్వాస్థ్యాలుగా భూమి పంచిపెట్టబడిన తరువాత, ఆ స్వాస్థ్యాల్లో మీరు ఇల్లు కట్టుకున్న తరువాత, ఆ ఇంటిలో నివసిస్తున్నటువంటి వారు దేవునితో సరిగా లేకపోతే దేవుడు వారికి తీర్పుగా ఆ ఇంటి మీద కుష్ఠమును కుమ్మరించినప్పుడు వారి మొదటి బాధ్యత ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి యాజకుడిని కలవాలి. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఒక మానవుడు పాపం చేసినప్పుడు ఆ పాపము వలన కలిగిన పరిస్థితులు తనకు సెన్సిబిలిటీ అర్థమైనప్పుడు ఇమ్మీడియట్గా దాని క్షమాపణ కొరకు దేవుని యొద్దకు రావాలి.
ఇది సందేశం. మనము పాపము చేశామని మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు గ్రహించిన మనం వెంటనే దాని నుండి క్షమాపణ పొందుట కొరకు క్రీస్తు దగ్గరకు రావాలి. ఇది సందేశం. కనుక మనం ఇంకా పాపములో కొనసాగితే మన ఇల్లు భ్రష్టం అవుతుంది. కాబట్టి తీవ్రత మీద ఆధారపడింది. దేవుడు క్రమరించినటువంటి ఆ జడ్జిమెంట్ ఆ ఇంటి పైన, ఆ కుష్టము తీవ్రతపై, ఆ ఇంటి పాపము యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆ ఇల్లు యాజకుడు వెళ్ళి చూడాలి, ఇంటిలోని వారిని ఖాళీ చేయించాలి. ఎక్కడైతే కుష్టము ఉన్నదో, అంటే పొడలు ఉన్నవో, ఎక్కడైతే ఆ రోగం యొక్క అపియరెన్స్ ఉన్నదో దానిని కొట్టేయాల. ఒకవేళ రాళ్ళకుంటే రాళ్ళు తీసేయాలా, ఒకవేళ ప్లాస్టరింగ్ ఉంటే దాన్ని తొలగించాలి, గీకేయాలి. వాటి స్థానంలో న్యూ థింగ్స్ రీప్లేస్ చేయాలి. చేసి 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచాలి. 1 వీక్ తర్వాత యాజకుడు మరలా వచ్చి చూడాలి. చూచినప్పుడు గనక గత కుష్ఠ పొడ ఏమాత్రము మరలా కనపడక విస్తరింపక ఉంటే అది పవిత్రం అని చెప్పచ్చు. ఆ ఇల్లు పవిత్రం అని చెప్పచ్చు, నివాసయోగ్యం అని చెప్పచ్చు. ఆ యాజకుడు ఎప్పుడైతే దానిని నివాసయోగ్యం అని డిక్లేర్ చేస్తాడో అప్పుడు ఒక ప్రత్యేక సెరిమోనియల్లా, ప్రత్యేకమైన శుద్ధి ఆచారాన్ని ఒకటి నిర్వహించాల్సి ఉంటుంది. దాని నిమిత్తం వాళ్ళు చేయాల్సింది కుష్ఠవ్యాధిగ్రస్తుల పక్షంగా చేసినట్లుగానే 2 గువ్వలు లేదా పావురపు తీసుకొని వాటిని అర్పించాలి వాళ్ళు. అలా అర్పించినప్పుడే ఆ ఇల్లు ప్రాయశ్చిత్తం చేయబడి పవిత్రం అవుతుంది అని చెప్పాడు. ఇది నేను వరుసగా చదివి వివరిస్తాను. 33వ వచనం నుండి 53వ వచనం చదువుకొని ఈ ట్రూత్ని ఇంకొకసారి ఎస్టాబ్లిష్ చేసుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇలాగు సెలవిచ్చెను, ఇద్దరికి సెలవిచ్చెను అని రాసింది. 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మోషేకు ఇలాగు సెలవిచ్చెను అనుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అహరోనును కూడా యాడ్ చేశాడు ప్రధాన యాజకుడు. మోషే మరియు అహరోను ఇద్దరికి కలిపి ఈ ఆజ్ఞ ఇస్తున్నట్లుగా చూస్తాం. నేను స్వాస్థ్యంగా మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత, అంటే వాళ్ళు ఇంకా అప్పటికి అరణ్య యాత్రలోనే ఉన్నారు కదా, వారు ఇంకా స్వాస్థ్యమైన కనానును చేరలేదు. మీ స్వాస్థ్యమైనటువంటి దేశంలో ఏ ఇంటనైనను నేను కుష్ఠపొడ కలుగజేసిన ఎడల, నేను కుష్ఠపొడ కలుగజేశాను అంటే బికాజ్ ఆఫ్ మై జడ్జ్మెంట్ అబౌట్ ద సిన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ హూ డ్వెల్స్ ఇన్ దట్ హోమ్. ఆ ఇంట ఎవరు నివసిస్తున్నారో వారి పాపాన్ని బట్టి ఆ ఇంటికి నేను కుష్ఠపొడ కలుగజేస్తాను. చూస్తున్నారా? అది బాగుపడకపోతే మొత్తం ఇల్లు పడేసి పంటగొప్పగా బయట పారేయాల్సి వస్తుంది. కండమినేషన్. ఆ స్వాస్థ్యంలో ఉన్న ఇల్లు పడగొట్టబడుతుంది, వారి ఆస్తి నాశనం అవుతుంది. డివైన్ జడ్జిమెంట్స్ ఆ విధంగా ఉంటాయని దేవుని వాక్యం చెబుతాంది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీయుల కొరకు నియమించబడిన కట్టడలు. వీటిలోని సారాంశం, సందేశం సువార్తలో మనకు అప్లై అవుతుంది. ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన, నా ఇంటిలో కుష్ఠపొడ వంటిది నాకు కనపడెను అని అతనికి తెలియచెప్పవలెను. ఇంటి యజమానుడిది బాధ్యత. ఇంటిలో కుష్ఠపొడ కనబడినప్పుడు రహస్యంగా ఉంచేసుకోకూడదు, అందులో ఆ విధంగా వాళ్ళు ఉండిపోకూడదు. దాని వలన వారికి మరణం సంభవిస్తుంది, దాని వలన వారి హెల్త్ పాడవుతుంది. కాబట్టి వాళ్ళు వెంటనే యాజకుని దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కనుక ఇది పాపమును గుర్తించిన వెంటనే పాప నివారణ చేయదగినటువంటి యాజకుని దగ్గరకు వచ్చి దాన్ని చెప్పుకోవాలి. దట్ ఈస్ ద సిస్టమ్.
అది విధానముగా చెప్పబడింది. ఒక వ్యక్తి తాను పాపిని అని గ్రహించిన వెంటనే ప్రభు పాద సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకోవాలి. తనను బాగు చేయమని, శుద్ధి చేయమని, పవిత్రం చేయమని వేడుకోవాలి. దీనిని ఇది జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు ఈ ఇంట ఉన్నది యావత్తు అపవిత్రం కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠపడును చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లును ఒట్టిదిగా ఆజ్ఞాపించాలి. యాజకుడు ఆ ఇంటికి రావాలి అని అంటే మొదట ఆ ఇంటిలో వారందరూ బయటికి వెళ్ళి ఖాళీ చేయాలి. ఆ తర్వాత యాజకుడు ఇల్లు చూడటానికి లోపలికి వెళ్ళాలి. అతను పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చదాళ్లుగాను ఎర్రదాళ్లుగానైనా ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడలా. చూడండి, కుష్టు రోగాన్ని ఐడెంటిఫై చేసేటువంటి విధానం హ్యూమన్ బాడీ మీద అయితే గనక ఆ పొడ ఉన్న శరీరం కంటే లోపలకు ఉంటుంది. అలాగే ఇక్కడ గోడ కంటే లోపలకు ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఇన్ఫెక్షియస్ కండిషన్స్ ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం చేత అక్కడ ఆ విధమైనటువంటి పొడ గోడ పైన ఉద్భవించింది. ఆ ఇంట నివసించడం క్షేమం కాదన్నమాట. అందుకే యాజకుడు బయటకు వచ్చి ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయటికి వెళ్ళి ఆ ఇల్లు 7 దినాలు మూసేసి ఉంచాలి. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడాలి. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించితే యాజకుని సెలవు చొప్పున పొడగల రాళ్లను వడదీసి ఊరు వెలుపల అపవిత్ర స్థలాన్ని పారవేయాలి. యాజకుడిని మళ్ళా పిలుచుకొని యాజకుడు చెప్పిన మాట చొప్పున ఆ యజమానుడు విస్తరించినటువంటి ఆ పొడ అంతటినీ కూడా ఆ పార్ట్ అంతటినీ శుభ్రం చేయాలి. ఎందుకంటే అది మిగతా దానికి పాకకుండునట్లుగా. పాపము విస్తరిస్తుంది, దాని ప్రభావం మరొక దాని మీద పడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, అపవిత్ర స్థలాన ఆ పొడగల రాళ్ళు వ్యర్థ పదార్థాలు తీసుకుని వెళ్ళి పారవేయండి. తర్వాత వారు గీసిన పిల్లలు ఊరి వెలుపల అపవిత్ర స్థలాన్ని పారబోసి వేరే క్రొత్త రాళ్ళు తెచ్చి ఆ రాళ్ల స్థానంలో మరలా ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత వేరే అడుసు తెప్పించి ఇంటి గోడకు పూయించాలి. అతడు ఆ రాళ్లను ఊడదీసి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడితే యాజకుడు మరలా వచ్చి దాన్ని చూడాలి. ఆ పొడ ఇంట వ్యాపించిన ఎడల ఆ ఇంటిలో కొరుకుడు కుష్ఠము ఉన్నది, అది అపవిత్రము. ఆఫ్టర్ రిపేర్ మళ్ళా 1 వీక్ తర్వాత వచ్చి చూస్తే అది స్ప్రెడ్ అయితే ఆ ఇంటిలో కొరుకుడు కుష్ఠం ఉన్నది, కాబట్టి ఆ ఇల్లు నివాసానికి పనికిరాదు. అంటే మనుషులు తెలుసుకుంటానికి దేవుని జడ్జిమెంట్ మనుషులు పర్ఫెక్ట్గా తెలుసుకుని ఆచరించటానికి ఈ విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఇల్లు మొత్తాన్ని పగడగొట్టించేసి ఊరు వెలుపల దాన్ని పారబోయించాలి. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించిన వాడు అపవిత్రుడైపోతాడు. ఆ ఇల్లు పాడు విడిచినప్పుడు ఎవడైనా ఆ ఇంట్లోకి వెళితే, ఆ ఇంట్లో భోజనం చేసిన ఆ ఇంట్లోకి వెళ్ళిన వాడు అపవిత్రుడు అవుతాడు. వాటి వస్త్రాలు ఉతుక్కొని తనను తాను శుద్ధి చేసుకునే ఉండాలి. 48వ వచనం, యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఇంటిలో ఆ పొడ వ్యాపించకపోయిన ఎడల పొడ బాగుపడను కనుక ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయించాలి. ఆఫ్టర్ రిపేరింగ్ ఈ కుష్టు పొడ వ్యాపించలేదని గ్రహించితే యాజకుడు అప్పుడు అది పవిత్రం అని డిక్లేర్ చేసి ఇక దాని శుద్ధి కార్యక్రమం చేస్తాడన్నమాట. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదాన్ని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధించబడిన పక్షి రక్తములోను పారు నీటిలోను వాటిని ముంచి
7 మార్లు ఇంటి మీద ప్రోక్షించాలి. కుష్టి వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి మీద ప్రోక్షించినట్లే 7 మార్లు ఆ నిర్దోష రక్తము హిస్సోపుతో కూడినటువంటి నీటిలో ముంచి దానిని 7 మార్లు ప్రోక్షించాలి. ఆ తర్వాత ఆ పక్షి రక్తంతో, ఆ పాలు నీటితో, సజీవమైన పక్షితో, దేవదారు హిస్సోపుతో, రక్తపు వర్ణపు నూలుతో ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పించాలి. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపలగా ఎగరవేయాలి. అట్లా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఆ ఇల్లు పవిత్రమవుతుంది. ఇల్లు పవిత్రమైందని యాజకుని చేత డిక్లేర్ చేయబడే వరకు కూడా ఆ ఇంటిలోనికి ఎవరు వెళ్ళి నివాసం ఉండకూడదు. ఇది ఇంటిని గుర్చినటువంటి వివరణ. ఇక 54 నుంచి 57 వచనాల వరకు వివిధమైన కుష్టు పొడలను గూర్చి, బొబ్బలను గూర్చి, వస్త్ర కుష్టము గూర్చి, వస్త్రముకైన ఇంటికైన కలుగు కుష్టమును గూర్చి, వాపును గూర్చి, పొక్కను గూర్చి, నిగనగలాడు మచ్చను గూర్చి, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియచేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి. కనుక కుష్టము వచ్చినప్పుడు, మానినప్పుడు దానిని గూర్చి ఆ సంబంధిత వ్యక్తులు కానీ, ఆ ఇంటి వారు కానీ సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా చేర్చబడాలి, ఏ విధంగా వెలుపట ఉండాలి, ఇవన్నీ కూడా వివరణలు దేవుడే వారికి తెలియచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే 14వ అధ్యాయము సిలువ సారాంశం, సువార్త యొక్క సారాంశం, రక్షణ యొక్క సువార్త యొక్క సారాంశంగా మనం తెలుసుకుంటాము. ఒక మానవుడు పాపి అని తాను గ్రహించినప్పుడు ప్రభువు యొద్దకు రావాలి. ప్రభువు తాను చేసేటువంటి ఆ రక్త ప్రోక్షణంలో, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకములో ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు, క్షమించబడతాడు. క్రీస్తు యొక్క రక్తములో దొరికినటువంటి ప్రాయశ్చిత్తం, పరిశుద్ధాత్మని క్రియ ద్వారా దొరికినటువంటి పరిశుద్ధత, మహిమపరచబడు పద్ధతి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎదుట, దేవునితో కలిసి నివసించేటందుకు గాను శుద్ధినిగా, అర్హునిగా చేస్తుంది. దీనిలో మానవ పాత్ర ఏమీ లేదు. మానవ పాత్ర ఏమీ లేదు. యాజకుని పాత్ర మరియు నిర్దోష జంతువు యొక్క పాత్ర కనిపిస్తుంది, నైవేద్యం యొక్క పాత్ర కనిపిస్తుంది. కనుక దేవుడే మానవుని కొరకు పాపక్షమాపణను ఏర్పాటు చేశాడు, ఆపాదింపజేస్తాడు. మానవుడు నిశ్శబ్దంగా అంగీకరించటం మాత్రమే మిగిలి ఉంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. 14వ అధ్యాయం మనం ముగించుకున్నాము.